నేటి కార్యక్రమానికి వేదికపైకి స్థానిక హై స్కూల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ద్రుపతి కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. నేటి కార్యక్రమం యొక్క గెస్ట్ ఆఫ్ ఆనర్ ఎన్ఆర్ఎస్పి చైర్మన్ అనిల్ గారిని వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఉపన్యాసం చేయవలసిందిగా స్థానిక పాఠశాల హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ నేటి కార్యక్రమాన్ని ఉద్దేశించి నిజామాబాద్ రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ అధ్యక్షులు రొటేరియన్ పినల్లి విజయరావు గారిని ప్రసంగించవలసిందిగా మనం. గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు ఏమైంది టైం? గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఈరోజు ఉప్ప గ్రామంలో రోటరీ క్లబ్కు సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన ఈరోజు ఉప్ప గ్రామంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ రోటరీ సర్వీస్ ట్రస్ట్ మరియు ఉప్ప గ్రామ సేవా సమితి సహకారంతో ఈరోజు ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ ఉప్ప స్కూల్లో టాయిలెట్ బ్లాక్ మరియు ట్రీ ప్లాంటేషన్కి విచ్చేసిన మా ముఖ్య అతిథి ఎన్ఆర్ఎస్టీ చైర్మన్ వేద్ ప్రకాష్ విఠల్ గారికి మరియు మా రోటరీ క్లబ్ సెక్రటరీ మరియు మీ గ్రామస్తులైన రేకులపల్లి గంగారెడ్డి గారికి మరియు మా క్లబ్ సెక్రటరీ భరత్ పటేల్ గారికి, ఎన్ఆర్ఎస్టీ ట్రెజరర్ బాసత్ జ్ఞాన్ ప్రకాష్ గారికి మరియు
ఉత్ప గ్రామ సేవా సమితి అధ్యక్షులు ఓటేనా గారికి మరియు అనిల్ గారికి, ఈ పాఠశాల ప్రిన్సిపల్ గారికి మరియు ఇక్కడ విచ్చేసిన గ్రామ పెద్దలకు మరియు నాతోటి పిల్లలందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా గంగారి వారు ఒక లెటర్ ఇవ్వగానే దానికి ఎన్ఆర్ఎస్కి మా చైర్మన్ గారు మరియు సభ్యులందరూ దాన్ని శాంక్షన్ చేసినందుకు ముందుగా వారికి నిజామాబాద్ రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ముఖ్యంగా ఇక్కడ ఉత్ప గ్రామ సేవా సమితి వారిని కూడా వారిని అభినందించాలి. ఎందుకంటే వారే ఇది ఫస్ట్ స్టార్ట్ చేశారు. వారు స్టార్ట్ చేసిన తర్వాత మాతో మమేకమై రోటరీ క్లబ్ నిజామాబాద్తో ఈ క్లబ్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ దాదాపుగా 3 లక్షల పైన డబ్బులతో కట్టించడం జరిగింది. దీన్ని కూడా పిల్లలందరూ మంచిగా వాడుకొని మీరు కూడా మీ టాయిలెట్ బ్లాక్ను శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే హ్యాండ్ వాష్ కూడా మీకు అందివ్వడం జరిగింది. దాన్ని కూడా మీరు ఆరోగ్యరీత్యా మీరు టాయిలెట్ వెళ్ళిన తర్వాత మంచి చేతులు కడుక్కోవాలి. రోజు ఏదైనా కానీ మీరు బయట వెళ్ళినప్పుడు, ఆడుకున్నప్పుడు, ఏదైనా చేసినప్పుడు, భోజనం కానీ టిఫిన్ కానీ ఏం చేసినా కూడా మీ హ్యాండ్ వాష్ మినిమం 20 సెకండ్లు హ్యాండ్ వాష్ చేసుకొని తినాలా. అది ఒకటి గుర్తుంచుకోండి, ఎందుకంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. మేము రోటరీ క్లబ్ చేసే ముఖ్య కార్యక్రమాల్లో ఒక 2-3 చెప్పి నేను ముగించుకుంటాను. ఎందుకంటే మేము రాజకీయ నాయకులం కాదు, మేము ఎక్కువ గంటలు స్పీచ్ చేస్తాం. మేము చేసే కార్యక్రమాలు ఏమైనా పోలియో డ్రాప్స్ తిన్నారా? పోలియో డ్రాప్స్ అంటే తెలుసా తెలియదా? పోలియో డ్రాప్ ఏదైతే చుక్కలు వేస్తారో అది ఎవరు ఇవ్వరమ్మా, గవర్నమెంట్ ఇవ్వదు, మీ టీచర్లు ఇవ్వరు, వేరే వాళ్ళు ఎవరు ఇవ్వరు. అది రోటరీ క్లబ్ అంతర్జాతీయ సంస్థ డబ్బుల ద్వారానే మీ గవర్నమెంట్ కొనిస్తాం. అది ప్రపంచవ్యాప్తం, ఇక్కడ కాదు, ఒక భారతదేశం కాదు, వరల్డ్ వైడ్ మా డబ్బులతోనే రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా అది ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్. ఎందుకంటే మా దగ్గర స్టాఫ్ లేదు, మేము ఉంటాం 108 మంది. నిజామాబాద్ డిస్టిక్లో మొత్తం అందరికి ఇవ్వాలంటే మేము డ్రాప్ లేలేము. కాబట్టి మేము గవర్నమెంట్కు కొనిస్తాం. అది ఆ డ్రాప్ని వారు గవర్నమెంట్ ద్వారా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తామంటారు. ముఖ్యంగా రోటరీ చేసే కార్యక్రమాల్లో మేము ఒక 7 విభాగాలు తీసుకుంటాం. దాంట్లో పనిచేయడానికి ముందు విద్య, వైద్యము, నీరు, పరిశుభ్రత, ఎన్విరాన్మెంట్, ఇట్లా 7 గ్రూపులను తీసుకుంటాం. ముఖ్యంగా దాంట్లో మా ప్రయారిటీ ఎడ్యుకేషన్ అనే ఉంటుంది. ఎడ్యుకేషన్ సంబంధించింది ఏదైనా కూడా మాకు స్కూల్ డెస్కులకు కానీ, స్కూల్లో ఈ టాయిలెట్ ప్లాట్లు కానీ, ఏదైనా లైబ్రరీకి సంబంధించినవి కానీ, మీకు ఏదైనా అవకాశం ఉంటే, అవసరం ఉంటే రోటరీ క్లబ్ దానికి సహకరిస్తుంది. మరియు నిజామాబాద్లో మా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ నేమ్ సెంటర్ అని ఉంది. ఎవరికైనా ప్రమాదవశాత్తు వారికి కాలు పోయినట్టు, చేయి పోయినట్టు ఉచితంగా జైపూర్ ఇవ్వడం జరుగుతుంది. అది ఇంతకుముందు జైపూర్లో ఉండే, ఇప్పుడు మన నిజామాబాద్లో ఇస్తాం. ఎవరైనా కూడా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మాకు సంప్రదిస్తే వారికి ఉచితంగా కాలు ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా నిన్ననే మన కంజర్లో వాళ్ళు అడగగానే ఒక 6 బీరువాలు కొనియడం జరిగింది వారికి స్టోరేజ్ కోసం. అలాగే మున్ముందు కూడా మేము డిఓ గారితో మాట్లాడినాం. ఏదైనా గవర్నమెంట్ స్కూళ్ళలో ఏదైనా నీడే ఉంటే మేము కంపల్సరీ చేస్తామని ఆల్రెడీ వారు శ్రీనివాస్ గారు అధ్యయనంలో లెటర్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు కేజీవీపీ మండల్లో డ్యూయల్ బెడ్స్ ఇస్తున్నాం. అది అతి త్వరలో నాకు తెలిసి మీ ఎడ్యుకేషన్ టైం అయ్యే లోపల 20 లోపల 174 బెడ్స్ ఇస్తున్నాం. అంటే కింద ఒకరు పైన ఒకరు పండుకోవడానికి. అదంతా రోటరీ క్లబ్ డబ్బులు, మీరేమో ఎవరు ఇవ్వలేదు. డిఓ గారు కానీ ఎవరు కానీ అవన్నీ రోటరీ సంబంధించి ఇస్తుంది. మాకు 30% నేను ఇస్తే మా జూబ్లీస్ క్లబ్ అని హైదరాబాద్ ఉంటుంది, వాళ్ళు 70% ఇచ్చారు. వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు. అలాగే ఏ అవసరం ఉన్నా కూడా ఎడ్యుకేషన్, విద్య, వైద్యము మరియు ఏ అవసరాలున్నా రోటరీ క్లబ్ సమాజంలో సేవ చేయడానికి ముందుందని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జరిగిన విషయము సభ ముందు నేను ఉంచుతాను. ఇక్కడ రోటరీ క్లబ్ అది జరిగింది. ఇక్కడ గ్రామ సేవ కమిటీ వాళ్ళు కూడా వడ్డీన్న వాళ్ళతో కొంత పెద్ద మనుషులు, గ్రామ పెద్ద మనుషులు రావడం జరిగి ఇక్కడ స్థానిక ప్రధానోపాధ్యాయులతో చర్చించి సాధ్యాల గురించి ఆలోచించి ఇలా ఉంటుంది, రోటరీ రూల్స్ ఇలా ఉంటాయి అని చెప్తే వాళ్ళు కూడా
ఎట్లయినా సరే కానీ గ్రామ పెద్దలు ఏమన్నారంటే ఒడ్డెన్న వారి బృందం అంతా, మీరు గంగారెడ్డి గారు మీరు మా ఊరు కాబట్టి దాన్ని ఎట్లా చేస్తారో చేయండి, మీరు ఏదన్నా చేయండి, ఏ పేరున్నా పెట్టండి, కానీ మాకు బాలికలకు కంప్లీట్ చేసి ఇవ్వండి టాయిలెట్ బ్లాక్ అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మన రోటరీ క్లబ్ ఆఫ్ అధ్యక్షులు విజయరావు గారు మరియు గంగారెడ్డి గారు మరియు సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి చేసి ఈ బడిలో విద్యార్థినులకు టాయిలెట్ బ్లాక్ అందజేయడం జరిగింది. రోటరీ క్లబ్ అందుకోసము రోటరీ క్లబ్ వారికి మనం అందరము కృతజ్ఞతతో గట్టిగా చప్పట్లు పెట్టవలసిందిగా. టాయిలెట్స్ ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రోటరీ క్లబ్ గిస్టాఫ్ మనకి ఇక్కడ రిటైరియన్ పిపి వేద ప్రకాష్ రుటాల్ గారు, అట్లాగే రోటరీ క్లబ్ అధ్యక్షులు విజయరావు గారు, రోటరీ క్లబ్ పెద్దలందరికీ, మరి ఈ టాయిలెట్స్ బ్లాక్ని ముందుగా ప్రారంభించడానికి ముఖ్య కారకులు ఈ గుత్ప గ్రామ సేవా కమిటీ ప్రధాన ఆర్గనైజర్ మన ఒడ్డెన గారు, అనిల్ గారు, అలాగే గుత్ప గ్రామ సేవా కమిటీ కార్యకర్తలు అందరికీ, గ్రామ పెద్దలు విడిసి అధ్యక్షులు బాబన్న గారు, అట్లాగే ట్రెజరర్ దేవన్న గారు, ఇట్లాంటి ఈనాటి కార్యక్రమానికి పిలవగానే ఇచ్చేసి ఎంత పనులున్నా కానీ మొన్ననే చార్జ్ తీసుకున్నటువంటి మన ఆలూరు మండల కొత్త మండలం అయింది మనకి. ఇంతవరకు ఎంపీడీఓ ఆఫీస్ లేదు, మొన్ననే 4-5 రోజుల క్రితమే ఓపెనింగ్ అయ్యి మన కొత్తగా చార్జ్ తీసుకున్నటువంటి గంగాధర్ సార్ గారు, మన ఆలూరు మండల ఎంపీడీఓ గారు, అట్లాగే ఆలూరు మండల ఉప గ్రామ సేవా కమిటీ మరియు రోటరీ క్లబ్ వీరి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో మరి మనకు ఒక చక్కటి టాయిలెట్ నిర్మాణం అనేటువంటిది జరిగింది. నేను ఇక్కడ ఛార్జ్ తీసుకున్న తర్వాత నాకు ఎదురైన మొదటి సమస్య ఏంటి అంటే బాలికల టాయిలెట్ గురించి. అంటే నేను ఛార్జ్ తీసుకున్నది ఎప్పుడంటే సెప్టెంబర్ 2023లో. అయితే ఫస్ట్ నవంబర్లో పేరెంట్స్ మీటింగ్ కడదామనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి పాత టాయిలెట్ బ్లాక్ని కూలగొట్టారు. నేను రాకముందే అది జరిగింది, కానీ కట్టడానికి ఒకవేళ కడితే డబ్బులు రాని పరిస్థితి ఏర్పడుతుంది, చాలా డిలే అవుతుంది, అక్కడ ఇరుక్కుపోతున్నాయని చెప్పేసి ఎవరు ముందుకు రాని పరిస్థితుల్లో మరి ఏం చేద్దామన్నటువంటి ఆలోచనలో మేముండగా మరి భగవంతుడే వారిని పంపించినట్టుగా మరి వారు మా దగ్గరికి విచ్చేశారు. సార్ టాయిలెట్ ప్రాబ్లం ఉందట అని చెప్పేసి అంటే ఒక 10-12 మంది వచ్చారు. గ్రామ పెద్దలు, యూత్, తర్వాత వారు అందరూ విచ్చేయడం జరిగింది. మరి ఎట్లా అంటే సార్ మరి ఇదైతే ప్రాబ్లం ఉంది, మరి ఆలోచన చేయండి అని పోయింది. మధ్యలో ఆగిపోయిన తర్వాత మరి గంగారెడ్డి సారి ద్వారా మరి రోటరీ క్లబ్ వారికి ఈ విషయం తెలిసి మరి వారు ముందుకు రావడం అనేది మరి మా పాఠశాల తరఫున, విద్యార్థుల తరఫున, అందరి తరఫున మరి రోటరీ క్లబ్ వారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం రోటరీ క్లబ్ వారు ఎంటర్ అయిన తర్వాత దాని రూపురేఖలే మారిపోయింది. యాక్చువల్గా మేము ప్లాన్ చేసింది అయితే అట్లా కాదు, టైల్స్ లేవు, జస్ట్ సిమెంట్ చేసేసి ఏదంటే కలాసి చేసి పెట్టేద్దాం అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాము. కానీ ఇప్పుడు అందులో చూస్తే టైల్స్, గ్రానైట్, పార్టీషను, తర్వాత యూరినల్ బేసిన్, హ్యాండ్ వాష్, ఇలాంటివన్నీ కూడా వచ్చేసినాయి. ఎంత అత్యాధునికమైనటువంటి ఫెసిలిటీస్ మనకు ఆ టాయిలెట్స్లో అది ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు కరెంట్ అనే ఫిట్టింగ్ అనేటువంటిది ఎక్కడ జరగదు. నేను చాలా పాఠశాలలో చూశాను, కానీ టాయిలెట్స్లో కరెంట్ ఫిట్టింగ్ ఎక్కడ జరగదు. కానీ సారు గంగారెడ్డి సార్ అయితే దగ్గరుండి ఇక్కడ మరి వారు అవన్నీ కూడా తర్వాత కార్యక్రమంలో అవన్నీ కూడా చేయించారు. ఆఖరికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఫిట్ చేయించడం జరిగింది. సో ఇంత మంచి టాయిలెట్ని మా అమ్మాయిల కోసం, మా ఆడపిల్లల కోసము నిర్మించి ఇచ్చినందుకు అటు గుత్ప గ్రామ సేవా కమిటీ వారికి, అలాగే రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి అవసరాలని ఇంటి ముందు కూడా తీర్చాలని చెప్పేసి నేను ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. కొన్ని అవసరాలు అయితే ఉన్నాయి. మొన్ననే నాకు అడిగారు బాయ్స్, సార్ అమ్మాయిలకి మంచిగా అయిపోయినాయి, గర్ల్స్ అందరికీ మాకు లేవు సార్ అని చెప్పేసి వాళ్ళు అడిగారు. గర్ల్స్ మాకు లేవు సార్, మాకు పాత పడిపోయినాయి, కూలిపోతున్నాయి సార్, వాసన వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. సో మరి అట్లా ఏమన్నా అవకాశం ఉంటే మరి బాయ్స్కి కూడా ఒక టాయిలెట్ బ్లాక్ మరి మీ ద్వారా మరి నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. సంఖ్యకు అనుగుణంగా ఎన్నో వస్తాయి. PM3 కింద పాఠశాల సెలెక్ట్ చేస్తే 5 సంవత్సరాలు బాగా ఉంది. ఎప్పుడైతే 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల విద్యార్థులు చాలా ఉన్నారు. ఇదే ఏప్రిల్ లాస్ట్ వీక్లోనే మేము క్యాన్వాసింగ్ మొదలు పెడుతున్నాం. ఇట్లాంటి సమగ్ర శిక్ష కమ్యూనిటీ మొబిలైజ్ నుంచి కూడా మేము కూడా వస్తుంది. కనీసం ఒక
ఈ సంఖ్యకు డబుల్ తీసుకొస్తే దాదాపు ఒక 200 దాటిస్తే సంఖ్య బాగుంటుందని సభాముఖంగా గ్రామ పెద్దలందరికీ మనవి చేస్తున్నాను. ఇప్పుడు నేటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలూరు మండల విద్యాధికారి శ్రీ నరేందర్ సార్ గారిని బాలికల కోసం టాయిలెట్స్ ఓపెనింగ్ మరియు హ్యాండ్ వాష్ ఓపెనింగ్ కార్యక్రమం చేపడుతున్నాం. దీంట్లో భాగంగా దీంట్లో ముఖ్య కార్యక్రమైనటువంటి మన నిజామాబాద్ రోటరీ క్లబ్ అందరినీ ఒకేసారి చెప్పేస్తున్నాం సార్. అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. మరియు దీన్ని ముందు నడిపినటువంటి ఆలూరు మన గుత్ప గ్రామ సేవా కమిటీ సభ్యులకి, మరి ముఖ్యంగా గ్రామ వాస్తవ్యం గంగారెడ్డి గారికి, మరియు ఇక్కడికి వచ్చినటువంటి సిఎంఓ శ్రీనివాసరావు గారికి, మరియు శ్రీధర్ గారికి, మరియు మట్లూరు మండల ఎంఈఓ సత్యం గారికి, మరి మా నూతనంగా ఆలూరు మండలం ఇప్పుడిప్పుడే అడుగులేస్తుంది, స్టెప్ బై స్టెప్. ఎంఆర్ఓ ఆఫీస్ అయిపోయింది, ఎంఈఓ వచ్చారు. ఇప్పుడు మాకు కొత్తగా మా మండలానికి కళ వచ్చింది మా ఎంపీడీఓ గారు రావడం వల్ల. మరి మా ఎంపీడీఓ గంగాధర్ గారికి సార్ యొక్క మొదటి ప్రోగ్రాం మన గుత్ప గ్రామంలో సార్కి మరి మా తరఫున నమస్కారం సార్. మరియు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్కి అందరికి కూడా శుభోదయం. మరియు చిన్నారి విద్యార్థులకు శుభాశీస్సులు. ఈరోజు చాలా చక్కటి ప్రోగ్రాం ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. నేను ఇక్కడికి 2-3 కార్యక్రమాలు కూడా అటెండ్ కావడం జరిగింది. మరి దీనికి ముఖ్య కారణం ఇక్కడ మీకు ఒక అద్భుతమైన హెడ్ మాస్టర్ వచ్చిండు, దుపల్ కుమార్ గారు. మంచి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ ఆయన ఉంటే ఖచ్చితంగా ఈ గుత్ప అన్ని రకాలుగా ముందంజలు వెళ్తుంది. నేను గతంలోనే ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అటెండ్ చేశాను, ఒక 1 month బ్యాక్ అనుకుంటా. బెస్ట్ రన్నర్స్ డిసెంబర్లో బెస్ట్ రన్నర్స్ వాళ్ళు ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళ ఆధ్వర్యంలో మొత్తం రిపేర్ చేయించారు. ఫ్లోర్ కంప్లీట్ పైన రూఫ్ అంతా లీకేజ్ ఉండేది, దాన్ని మొత్తం రిపేర్ చేయించేసి దానికి మళ్ళీ అప్పుడే మేము మాట్లాడడం జరిగింది. ఇంకా ఆర్ఓ ప్లాంట్ కానీ మిగతా వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్స్ అట్లాంటివి కొంచెం ప్రొవైడ్ చేసుకుంటే బాగుంటుందని. అప్పుడు ఇది కన్స్ట్రక్షన్లో ఉండేది. సారి చెప్తుంటే దాన్ని బాలారిష్టాలు అన్నట్టుగా మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యిందని ఒక అద్భుతమైన ఒక కార్పొరేట్ స్థాయిలో మంచి టాయిలెట్స్ అందించినటువంటి రోటరీ క్లబ్ వారికి మా ఆలూరు మండల శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీకు ప్రభుత్వ పాఠశాలలో అన్ని ముఖ్యంగా పేరెంట్స్ కానీ మిగతా వాళ్ళు ఇబ్బంది పడేది ఎక్కడంటే ఫెసిలిటీస్ దగ్గర ఇబ్బంది పడతారు. అక్కడ టీచర్స్ బాగుండాలని ఇంతవరకు ఎవరు అనరు. ఎందుకంటే వెల్ క్వాలిఫైడ్ ఉంటారు, డిఎస్సిలో క్వాలిఫై అయ్యి మిగతా అన్ని ఎగ్జామ్స్ రాసి సెలెక్ట్ కావడం అంటే అంత ఈజీ కాదు. మరి దానికి కొంచెం ఫెసిలిటీస్ లేకనే వాళ్ళు వెనుకం చేస్తుంటారు. సార్ చెప్పినట్టు పేరెంట్స్ మీటింగ్లో ముఖ్యంగా ఆడపిల్లలకైతే ఈ టాయిలెట్స్ కానీ మిగతా సేఫ్టీ అంశాలలో కొంచెం భయపడుతుంటారు. దాన్ని 1 by 1 స్టెప్ బై స్టెప్ మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈరోజు చూస్తే గుత్ప పాఠశాల చాలా అద్భుతంగా కనబడుతుంది. ఈ కలరింగ్ కానీ మిగతా అన్ని ఫెసిలిటీస్ కానీ, మరి బాలికలు ముఖ్యంగా దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. బెటర్ మీరు ఉండడం ముఖ్యం కాదు, దాని మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా సరే టాయిలెట్స్ చూస్తే సరైన విధంగా వాడకపోవడం వల్లే పాడవుతుంటాయి. అవి దాని యొక్క విలువను అర్థం చేసుకొని మనం అది మీకోసమే ఈరోజు మీకు అంకితం చేసారు మన రోటరీ వాళ్ళు. వారికి మన అందరి తరఫున గట్టిగా ఒకసారి చప్పట్లతో ఇక సార్ ముందు బాయ్స్ కూడా మరి ప్లాన్ చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే మా ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా నత్తనడకన ఉన్నాయి సార్, మేము చెప్పుకోవద్దు కానీ అది ఇప్పుడు మొదలు పెడతారు. ఎప్పుడు స్టార్ట్ అయితే అంటే కంప్లీట్ అయ్యేసరికి ఎంత టైం పడుతుందో, డబ్బులు వస్తాయి లేవని కాంట్రాక్టర్స్ కూడా ముందుకు రాని పొజిషన్లో ఉంది. మరి దాంట్లో భాగంగానే మరి బాయ్స్కి కూడా ఒక మంచి టాయిలెట్ మీరు ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఒక ఎంఈఓ గారిని ఆశిస్తున్నాను. మరి మా బాధ్యత కూడా ఏంటంటే మన శ్రీనివాసరావు గారు చెప్పినట్టు స్ట్రెంత్ పెంచాల్సిన అవసరం ఉంది. స్ట్రెంత్ పెంచాలంటే మన గ్రామస్తులు కూడా ముందుకు రావాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నది మామూలు హెడ్ మాస్టర్ కాదు, మంచి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఒక అద్భుతమైన హెడ్ మాస్టర్ ఉన్నాడు, మంచి స్టాఫ్ ఉంది. మన గేమ్స్లో కూడా చూసినట్టయితే బిర్దాపల్లిలో చాలా ప్రైజులు గెలుచుకొచ్చారు కదా మీరు. మండల్ గేమ్స్లో కూడా అద్భుతమైన ప్రతిభ చూపించారు. అన్ని రంగాలలో గుత్ప స్కూల్ ముందుకెళ్తుంది. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కొంచెం స్ట్రెంత్ను కూడా పెంచండి. అప్పుడు మా వాయిస్ కూడా పెరుగుతుంటుంది. బయట మీటింగ్స్లో కానీ ఎక్కడన్నా ఫెసిలిటీస్ అడగాలంటే ఒక 200 మంది పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా సూపర్ ఖచ్చితంగా కలెక్టర్ దగ్గరకు నిలబడి అన్ని ఫెసిలిటీస్ తెప్పించేటంత గట్టిగా మాట్లాడతాడు. కాబట్టి గ్రామస్తులు ఏం చేయాలంటే మరి ఇప్పుడే మొదలు పెట్టామనేది చాలా సంతోషం. పడిబాట కార్యక్రమం మరి ఇక్కడ ఒక ప్రైవేట్ స్కూల్ కూడా ఉంది. దాంట్లో నుంచి మన స్కూల్కి రప్పించే బాధ్యత మన గ్రామస్తులు కానీ మిగతా యాక్టివ్ మెంబర్స్ అందరూ తీసుకోవాలి. ఎందుకంటే విద్య వైద్యం దగ్గర కనుక డబ్బు సేవ్ అయిందనుకో పేరెంట్స్ది, తర్వాత మీ పిల్లల భవిష్యత్తు బంగారు బాటగా ఉంటుంది. చాలా వరకు డబ్బంతా దీనికే ప్రైవేట్ దాంట్లో కేటాయించేసి ఖర్చు పెట్టేసరికి
వాళ్ళకు కరెక్ట్ టైంలో అవసరమైన టైంలో వాళ్ళకు ఉపయోగించుకోవడానికి డబ్బు లేకుండా అయిపోతుంది. కాబట్టి ఈ విద్యను అందించడానికి మేము అందరం రెడీగా ఉన్నాం, అద్భుతమైన విద్యను అందించడానికి. ఇప్పుడు ఎస్ఎస్సి రిజల్ట్ కూడా వస్తుంది, దాంట్లో కూడా ఈ గుత్ప పాఠశాల మంచి రిజల్ట్ తెస్తారని నమ్మకం నాకు ఉంది. కాబట్టి ఇట్లా అన్ని రకాలుగా మన పాఠశాలను ముందుకు తీసుకెళ్తాం. అప్పుడు ఫెసిలిటీస్ ఇవ్వడానికి మనలాంటి ఇట్లాంటి దాతలు సంస్థలు ఖచ్చితంగా ముందుకు వస్తాయి. రోటరీ క్లబ్ అనేది ఒక మామూలు సంస్థ కాదు, అది ఒక పెద్ద వ్యవస్థ, ప్రభుత్వం లాంటి వ్యవస్థ. ఇప్పుడు ఇందాక చెప్తుంటే నాకు కూడా ఇంతవరకు తెలుస్తారు, మరి పోలియో డ్రాప్స్ అని మన ద్వారా వస్తుందని చెప్పేసి మేము కూడా దాంట్లో డ్యూటీ చేశాము, టీచర్గా ఉన్న పోలియో డ్రాప్స్ చేయడానికి. మరి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసినటువంటి సంస్థ. వీళ్ళను మనం మన చదువు ద్వారా ఎంకరేజ్ చేయాలి, ఇంకా ఎలా కాదు, మంచిగా చదువుకోవాలా. మీరు మంచిగా ఉన్నత స్థాయిలో కనుక స్థిరపడినట్టయితే వీళ్ళు ఖచ్చితంగా మనకు ముందు ముందు చాలా ఫెసిలిటీస్ కల్పిస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గంగాధర్, నేను ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ఆలూరు మండలానికి సార్గా చెప్పినట్టు మొట్టమొదటి ఎంపీడీఓగా నియమించబడ్డాను. ఈరోజు పాల్గొనే కార్యక్రమం కూడా మొట్టమొదటిగా నేను తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు మన గుత్పా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషించదగ్గ విషయము, ఆనందదాయకము. ఎందుకంటే ఎంపీడీఓగా నేను మొట్టమొదటి కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతున్నాను, అది కూడా చాలా మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతున్నాను అనేది. రోజు గుత్పా గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ గుత్పాలో రోటరీ క్లబ్ నిజామాబాద్ మరియు గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన బాలికల టాయిలెట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మన శ్రీధర్ రెడ్డి సార్ గారికి మరియు సీఎంఓ శ్రీనివాస్ సార్ గారికి, అదేవిధంగా గ్రామ పెద్దలకు, గ్రామ సేవా సమితి సభ్యులకు మరియు యూత్ సభ్యులకు, అదేవిధంగా విద్యార్థులకు, ఉపాధ్యాయ బృందానికి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి మరియు మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే మా యొక్క పాఠశాలలలో ఈ టాయిలెట్స్ సమస్య వల్ల విద్యార్థుల సంఖ్య చాలా తగ్గిపోతున్నది. ముఖ్యంగా అందులో బాలికల యొక్క డ్రాప్అవుట్స్ పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా బాలికలు వారికి సంబంధించి ఇది టాయిలెట్స్ లేకపోవడం వల్ల కూడా ఇక్కడ ఉన్న స్థానిక పాఠశాలలలో కూడా అడ్మిషన్స్ పొందడానికి వెనక ముందు అవుతున్నారు. కాబట్టి అట్లాంటివి మీరు గుర్తించి మా గుత్పా గ్రామానికి టాయిలెట్స్ బ్లాక్ను 3 లక్షల పైచీలుగా అమౌంట్తో నిర్మింపజేసి ఇచ్చినారు. కాబట్టి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ పాఠశాలలోని నవోపాధ్యాయులు మరియు అదేవిధంగా ఉపాధ్యాయులందరూ కూడా ఇక ముందు ఈ స్ట్రెంత్ను పెంచే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ మన సభాధ్యక్షులు నిజామాబాద్ రోటరీ సర్వీస్ ట్రస్ట్ is told everything regarding our Rotary Club. I am telling you regarding our Rotary Service Trust. Our service trust is meant for permanent projects. Just like today we have opened one toilet block in Guppa. Previously we have given a anesthesia workstation to government hospital. We also given a digital X-ray machine, costing around more than 20 lakhs. We have given to government hospital. Stretchers, all these things we have provided to government hospital. Because they won't have all these things, we have given to them. And moreover, for schools we have given almara and bulk beds. Hostel Kasturba Gandhi Balika Vidyalaya, that is already informed by our president. And the toilet block, not only in Gutpa, previously we have given in other station also. And we are having a
permanent lift center. So that anybody if needs, until now we have around more than 2,000 lifts we have fitted in our lift center. Thank you very much for dignitaries sitting on the dais, my president, my secretary, my lift center. Having a function hall there in Nizamabad, so anybody want this very reasonable rate, at very reasonable rate in Nizamabad, పెళ్లి కోసం ఎవరికి అవసరం ఉంటే definitely we will provide them with lower price. Thank you very much, Gram Vikas Committee and all dignitaries. మాత్రమే నేను ఎలాంటి ప్రెసిడెంట్ కాలేదు. సో వేదికను అలంకరించిన పెద్దలు, రోటరీ క్లబ్ చైర్మన్ గారు, అధ్యక్షులు మరియు సెక్రటరీ మన గ్రామ గంగారెడ్డి సార్ గారు, అలాగే ఎంపీడీఓ గారు, ఇద్దరు ఎంఈఓ గారు, అలాగే మన స్కూల్ హెడ్ మాస్టర్ ఇద్దరు, అలాగే మన గ్రామ పెద్దలు, అలాగే ముఖ్యంగా నాతో పాటు ఈ గ్రామ సేవ కమిటీలో పనిచేసినటువంటి నా తోటి మిత్రులు. నేను ఒక చిన్న విషయంలో ఏదైనా పేరు మర్చిపోతే సారీ, అందరికీ తప్పుగా అన్యతగా భావించకండి. కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది కాబట్టి తొందర కూడా కొడతాను. నేను మా గ్రామ భాషలో మాట్లాడతా. మా ఊర్లో ఒక వ్యక్తి చనిపోతే నాకు తెలియలేదు. అయ్యో నాకు ఎందుకు చెప్పలేదు, ఏమైంది అని అంటే, ఎవరు చెప్తారన్నా ఊళ్ళే ఒక చిన్న గ్రూప్ ఉన్నది, ఆ గ్రూప్లో కూడా పెట్టలేరు అని అంటే, నేను ఒక రెండు అదే బిల్ నింపుతుంది ఒక 2 hours టైం ఇవ్వని చెప్పి నా దగ్గర ఉన్న ఒక 20 నెంబర్లను గ్రూప్లో ఒక గ్రూప్ తయారు చేసి గ్రూప్లో యాడ్ చేసి అందరికి అడ్మిన్ ఇచ్చి ఒక వాయిస్ పెట్టిన. మధ్యాహ్నం 12 గంటలకు నేను గ్రూప్ స్టార్ట్ చేస్తే సాయంత్రం 5 గంటల వరకు 500 మంది మెంబర్స్ అయ్యారు ఆ గ్రూప్లో. గుత్ప గ్రామ సమాచార వేదిక. సో అది పెట్టిన తర్వాత ఒకరోజు నేను ప్రతిసారి నేను గుత్పకి వచ్చినప్పుడు స్కూల్కు రావడం నాకు అలవాటు. గత 20 సంవత్సరాల గుత్ప స్కూల్కి నా పర్సనల్గా నాకు తోచిన సేవ చేస్తూనే ఉన్నా. అది కట్టినప్పుడు కూడా కరెక్టు నేను నిలబడిన చేతులతో పనిచేస్తాను. అట్లా కొన్ని చేస్తూ వచ్చిన. ఆ రోజు ఎందుకు వస్తే హెడ్ మాస్టర్ గారు నాకు చెప్పడం జరిగింది, మెయిన్ ఉన్న ప్రాబ్లం ఏంటి సార్ అంటే, బాత్రూమ్ కూలగొట్టింది సార్, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అది ఇంకా గోడ కూడా లేవు అని అంటే, సరే సార్ నేను ప్రయత్నం చేస్తా అని మన గుత్ప పెద్ద మనుషులకు కానీ మన నాతోటి పనిచేసిన సేవ కమిటీకి పిలిచి ఏం చేద్దాము అని అంటే, మన దగ్గర కూడా ఏం చేసినట్టున్నాం, నేను గ్రూప్లో ఒక వాయిస్ పెట్టి పని చేద్దామని చెప్తే నాకు 1 లక్ష రూపాయల ఫండ్ రావడం జరిగింది. ఆ 1 లక్ష రూపాయలతో సింపుల్గా ఏదో మామూలు కడదాము, స్లాబ్ వేసేసి అనుకుంటే స్టార్ట్ చేసినాము. ఆ గోడలు అయినాయి, స్లాబ్ అయింది, ఇక డబ్బులు లేవు. ఇక్కడ జరిగిన దరిద్రం ఏంటి అంటే, నాకు విదేశాల నుంచి కొందరు ఫోన్ చేసారు అన్న, నేను ఒక 10,000 పంపిద్దాం అనుకున్నా, కానీ మామూలు ఫోన్ చేసి లక్షలు వస్తున్నాయి స్కూల్కి, అన్ని తినేస్తున్నారు, అందుకే నేను పంపట్లేదు. ఈ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. ఇది మన ఊరు గొప్పతనం. అయిపోయారు, ఇచ్చేటోళ్ళు కూడా అయిపోయారు. ఇంకొక 80-90 వేల రూపాయలు మేస్త్రికి ఇవ్వాల్సి ఉంది, లేవు, రావట్లేదు. అప్పుడు డిసైడ్ అయినా నా ఇంట్లోకి వెళ్ళి పెట్టుకుంటాను నేను. ఇక అది మేస్త్రి పని తాగద్దు, కాకపోతే ఇంత గ్రాండ్ కాదు. అంత లోపలనే మన గంగారెడ్డి సార్ నాకు ఫోన్ చేసి, మరి మన రోటరీ క్లబ్ వాళ్ళు ముందరికి వస్తున్నారు, మీరు ఏమంటారు అని అంటే, అయ్యో చేతులైతే మొక్కుతా సార్, ఇమ్మీడియట్లీ మీకు ఏం కావాలో మా ద్వారా చెప్పండి అంటే, ఒక అగ్రిమెంట్ ఇవ్వాల్సి ఉంది, మీరు దానికి 60% మేము 40% మీరు పెట్టుకోనంటే 100% వెంటనే వచ్చినాము. మన సేవా కమిటీ వాళ్ళు నేను కూడా అగ్రిమెంట్ రాయడం జరిగింది, హెడ్ మాస్టర్ సార్తో రాసిచ్చేసి ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను అనుకుంటున్నా మన నిజామాబాద్ డిస్టిక్లో ఇంత స్టాండర్డ్ బాత్రూమ్ లేవు. ఒక నల్ల 3,000 రూపాయలు ట్యాప్, అంత స్టాండర్డ్. మరి పని జరిగేటప్పుడు కొద్దిపాటిగా మాత్రం నేను వచ్చిన, ఊరోళ్ళు నిలబడ్డారు. మెయిన్గా నేను వచ్చే సమయానికి నా ఇంట్లో కొన్ని సమస్యలు వచ్చినాయి, హాస్పిటల్ వెళ్ళడం, అట్లాంటిది హైదరాబాద్ తీసుకుపోవడము, నేను రాలేకపోయినా గంగారెడ్డి సార్ గారు
ఎవ్రీ డే ఇక్కడ కూర్చుండి ఈ వర్క్ అంతా చేయించడం జరిగింది. ఈ విషయము నాకు ఎవరు చెప్పడం కాదు, మన మాలపల్లె ప్రేమ్ కుమార్ అని ఎమ్మెల్యే కాంటెస్టెడ్ తను ఫోన్ చేసి, అన్న వాళ్ళు అందుకే దొరలైనరే, బాత్రూములు అసలు వస్తున్నాయి, 8 గంటలు కూర్చున్నామే అన్నే, నేను లేచిపోయిన గంగారెడ్డి సార్ ఇవ్వలేడు. స్టేట్ ఆఫ్ గంగారెడ్డి సార్ అది వాసన వచ్చిన. సో ఇంకొక విషయం, కొందరు స్టేజ్ మీద కూడా చెప్పడం జరిగింది, కొందరు ఫోన్ చేసి చెప్పడం, అన్న ఏం కార్యక్రమం చేస్తున్నాయి, నేను 20,000 ఇచ్చేస్తున్నాడే, నేను 40,000 ఇస్తున్నా. ఆ లెక్క చేస్తే 50,60,000 రూపాయలు అయింది. 2,50,000 బాత్రూమ్ ఎంత పొడు, ఇంకా 2 లక్షలు మిగులుతున్నాయి అనుకున్నాను. కానీ లాస్ట్కు నేను ఫోన్ చేస్తే నా నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టిన వాళ్ళ పేర్లు నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మన ఊరు ఓట్లు వేయించుకొని రాజకీయ నాయకులుగా ఉన్నోళ్ళు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఫోన్ నెంబరు పెద్ద పెద్ద పదవులు పొందిన వాళ్ళు నా నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టారు. కొందరైతే ఫోన్లు ఎప్పుడు లేదు. చాలా అవమానాలు భరించిన ఒక వ్యక్తి ఫోన్ చేసి, నేను వినయనగర్ ఉన్నా 2,000 ఇస్తా అంటే కారో బండో ఎందుకు రకం ఊరికి తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ కొందరు తెలియకపోవచ్చు, నేను చాలా అవమానాలు కూడా పడ్డా. కొందరు ఆడేంద్ర సర్పంచ్ ఎలక్షన్లు వస్తుంది, దానికోసం వారి కోతికథలు చేస్తున్నారు అన్నోళ్ళు కూడా ఉన్నారు. అయ్యా ఇప్పటికీ నేను మా గుత్ప గ్రామ ప్రజలకు, పెద్ద మనుషులకు కూడా చెప్పడం జరిగింది. ఇంకోటి, మా పెద్ద మనుషులకు నేను చాలా మీకు రుణపడిందా, చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఇక్కడ క్లీనింగ్ కొరకు వాళ్ళు వచ్చి పనిచేసి చేసి పెట్టి క్లీన్ చేయడం జరిగింది. ఏది చెప్పినా వచ్చి నిలబడి చేయడం జరిగింది. సో నేను ఇప్పటికీ ముగించే ముందు నేను ఒక విషయం చెప్తున్నా, నాకు ఈ ఊర్లో ఎలాంటి పదవక్కర్లేదు, ఎలాంటి పెత్తనం అక్కర్లేదు. ఈరోజు కూడా స్టేజ్ మీదకి రాను అని చెప్పడం జరిగింది. కానీ పనిచేసిన వాళ్ళు స్టేజ్ మీద ఉండాలని చెప్పడం వల్ల నేను నచ్చిన, నాకు దయచేసి నన్ను ఎవరు తప్పుగా పట్టద్దు. నాకు ఎలాంటి పెత్తనం అవసరం లేదు. మీరు నాతో సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి నా పదవి వందనాలు. మీరు సహకారం వల్లనే ఇదంతా జరిగింది. నేను కొన్ని చేసింది ఏం లేదు, మీ అందరి సహకారమే. ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. దాతలకు, ముఖ్యంగా దాతలకైతే పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను ఫోన్ చేస్తే డబ్బులు పంపించడం జరిగింది. సో ఇంకా నెక్స్ట్ కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ చేసినాము, గోశాల నడుస్తున్నది. నెక్స్ట్ కార్యక్రమం ఇంకోటి అనుకుంటున్నాము, అది పెద్ద మనుషులతో కానీ మన సేవ కమిటీతో మనం చర్చించి అది తీసుకోవడం జరుగుతుంది. సో ఇదంతా నడిపించినటువంటి ముఖ్యమైన వ్యక్తి మన గంగారెడ్డి సార్కి, మనందరి ఊరు తరపున, స్టూడెంట్ తరపున, గ్రామ పంచాయతీ తరపున, గ్రామాధికారుల తరపున, మన విద్యా అధికారుల తరపున, మన మండల అధికారుల తరపున, మన స్టూడెంట్ల తరపున, మన పేరెంట్స్ తరపున పేరున మేమందరం మీకు ధన్యవాదాలు సార్. మేము చాలా రుణపడున్నాము. మీరు చాలా రిస్క్ తీసుకున్నారు. ఒక మాట చెప్పారు, వడ్డీలు నువ్వు పడుతున్న తిప్పాలు చూడలేకనే నేను తీసుకున్నాను. మీకు మరొకసారి ధన్యవాదాలు సార్. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమ పదకొండులో ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్పే ముందు ఇంకో మాట, ఇంత పెద్ద బాత్రూమ్లు కట్టినాం సార్, ఇంత గ్రాండ్ కట్టినాము, వాటర్ ట్యాంక్ లేదు సార్. ఆ పాత వాటర్ ట్యాంక్కి కనెక్షన్ ఇచ్చినాము, దాంతో ప్రెషర్ వస్తుంది, వాటర్ వస్తుంది అనుకున్నాం. కానీ కొత్త పైప్ లైన్ వేసాము, రావట్లేదు. దయచేసి రోటరీ క్లబ్ వాళ్ళు ఇది ఒక్క చిన్న విషయము, ఆ వాటర్ ట్యాంక్ ఏదన్నా కొంచెం ప్రొవైడ్ చేయగలిగితే ఇట్ ఈస్ పాసిబుల్. ఇఫ్ యూ కెన్ డూ. చాలా థ్యాంక్స్. అలాగే మా విద్యాధికారులకు ఒక విషయం సార్, ప్రైమరీ స్కూల్ పూర్తిగా కూలిపోయే పరిస్థితికి వచ్చింది సార్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఒక 4 రూములు మీరు మన గవర్నమెంట్ తరఫున కానీ కొంచెం 4 రూములు చిన్నగా ప్రొవైడ్ చేస్తే ఇంకా మీకు అందరికీ రుణపడి ఉంటాం సార్. మీరు దయచేసి చూడండి సార్. 4 రూములు చిన్నగా పర్లేదు, మరి వాటర్ కూరుస్తున్నది. ప్రయత్నం చేయండి. చిన్నవి ఇప్పుడు మనకు వద్దు, స్ట్రెంత్ తోటి చేద్దాం. మీరు అందరు యువకులతోటి, మీరు ఒకటి ఎట్లా సేవా సమితి ఉంది, దానికి కూడా మేము విద్యాశాఖ కానీ ఇతర మండలాధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు కూడా పనిచేస్తారు.
వచ్చిన పిల్లలను క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించడానికి ఇక్కడ పాఠశాల ప్రథమ ఉపాధ్యాయులు ప్లస్ ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారు. మీరు ఆ పని చేయండి, మేము దానికి సహకరించి ముందుకు తీసుకుపోదాం. ఓకే, ఇప్పుడు